హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అన్నపూర్ణ, అన్నపూర్ణ ఫోన్ మోగుతుంది చూడు అని వంటింట్లో ఉన్న భార్యను పిలిచాడు మూర్తి. భర్త పిలుపు విని వంటింట్లో చేస్తున్న పనిని పక్కన పెట్టి చీలుగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చి ఫోన్ తీసింది అన్నపూర్ణ. మాట్లాడటం పూర్తయ్యాక ఫోన్ పెట్టేసి తిరిగి వంటింట్లోకి వెళ్ళబోతున్న భార్యని అడిగాడు మూర్తి. ఎవరు ఫోన్లో అని. ఫోన్ చేసింది ఎవరు అని నన్ను అడిగే కన్నా ఇందాక ఫోన్ మోగినప్పుడు మీరే తీసుంటే తెలిసేది కదా. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, ఏమంత దూరంలో ఉన్నారని ఫోన్ మీరే తీయక వంటింట్లో ఉన్న నన్ను కేకేసి పిలిచారు అడిగింది అన్నపూర్ణ. అబ్బా, ఇందాక ఎవరో తెలిసిన వాళ్ళు మన ఇంటి ముందు నుంచి వెళ్తుంటేను మాట్లాడుతున్న అన్నపూర్ణ. ఇప్పుడు ఏమైందని ఇంతకీ ఫోన్లో ఎవరు అడిగాడు మూర్తి మళ్ళీ అదే ప్రశ్నని. ఫోన్ చేసింది ఎవరో మీకు తెలీదా అడిగింది అన్నపూర్ణ కాస్త వెటకారంగా. తెలుసు, వాడే అని. ఏమంటున్నాడు అడిగాడు. ఏముంది, ఈసారి కూడా ఏదో చెప్పి ఇప్పుడప్పుడే ఇండియాకి రావటం కుదరదు అంటున్నాడు అని చెప్పింది అన్నపూర్ణ. వాడు రానవసరం లేదు, డబ్బు పంపేమని అడగలేకపోయావా అన్నాడు మూర్తి. వాడికి మన పరిస్థితినంతా పూసగుచ్చినట్టు వివరించాలా? వాడికి తెలీదా ఇక్కడ మనం పడుతున్న ఇబ్బందులు? అయినా ఎన్నిసార్లు అడుగుతాం? మనకైనా బుద్ధుండక్కర్లేదా అంది అన్నపూర్ణ. అంటే డబ్బు పంపమని అడగలేదన్నమాట. ఇలాగైతే ఎలా అన్నపూర్ణ? అప్పుల వాళ్ళ ఈ మధ్య ఇంటికి కూడా రావడం మొదలుపెట్టారు అని చెప్పాడు మూర్తి. మీకు ఈ ఆలోచన వాడిని అమెరికాకు పంపించే ముందు ఉండాల్సింది. ఇప్పుడు అనుకుని మాత్రం ఏం లాభం అంటూ అన్నపూర్ణ వంటగదిలోకి వెళ్ళింది. కాసేపటికి అన్నపూర్ణ వంట పూర్తి చేసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి రండి భోజనం చేతులు కానీ అంటూ భర్తను పిలిచింది. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను అన్నాడు మూర్తి. ఇప్పుడు నేను ఏమన్నానని నా మీద కోపంతో భోజనం మానేస్తున్నారు అంటూ గుమ్మం బయట కుర్చీలో కూర్చుని వీధి వెంట వచ్చిపోయే వాళ్ళని చూస్తున్న భర్త దగ్గరికి వెళ్ళి అడిగింది అన్నపూర్ణ. భార్య ప్రశ్నకు మూర్తి ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుండిపోయాడు. మిమ్మల్ని అడిగేది నేనేమన్నానే నా మీద అంత కోపం అడిగింది భర్తని ఇంకోసారి. ఇందాక నువ్వేమన్నావో అప్పుడే మర్చిపోయావా అడిగాడు మూర్తి. ఏమన్నాను? మీకు ఈ ఆలోచన వాడిని అమెరికాకు పంపించే ముందే ఉండాలి అన్నాను. నేను అన్న దాంట్లో తప్పే ఉంది. నిజమే కదా. నేను వద్దన్నా వినకుండా వాడు అడిగాడని అప్పు చేసి అమెరికాకు పంపించారు. చదువు పూర్తయిన వెంటనే తిరిగి వస్తాడనుకుంటే కొంతకాలం అమెరికాలో ఉద్యోగం చేస్తే ఆ తర్వాత ఇండియాలో మంచి ఉద్యోగం దొరుకుతుందని అక్కడే ఏదో ఉద్యోగం చూసుకొని చేరిపాడు. 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి తిరిగి వస్తానన్న వాడు ఇప్పుడేమో ఇంకా కొంతకాలం పోయాక వస్తానమ్మా అంటున్నాడు. పోనీ డబ్బేమైనా పంపరా? నిన్ను అమెరికాకు పంపించడం కోసం చేసిన అప్పులన్నీ అలాగే ఉన్నాయి, వాటిని తీర్చిస్తామంటే ఈ మధ్యనే కదా ఉద్యోగంలో చేరింది. వచ్చిన జీతమంతా ఇక్కడ నా ఖర్చులకే సరిపోవటం లేదంటే మళ్ళీ మీకు డబ్బు ఎక్కించి పంపించును అంటున్నాడు. ఇంతసేపు వాడి బాధ వాడితే కానీ మన బాధ వాడికి పట్టదే. వచ్చిన కొద్దిపాటి జీతంతో సర్దుకుంటూ పిల్లలను చదివించుకుంటూ గుట్టుగా సంసారం నెట్టుకొచ్చాం. కానీ ఎప్పుడైతే వాడు అడిగిన దానికల్లా మీరు తలూపి వాడి చదువు కోసం అప్పులు చేశారో ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చిన మన పరువంతా బజారున పడింది. మనకున్నంతలో ఎప్పుడు ఒకరికి సహాయం చేయడమే తప్ప ఒకరి సహాయాన్ని ఆశించని మీరు తెలిసిన చోటల్లో అప్పులు చేస్తుంటే మన కార్తీక్ ఫోన్ చేసిన ప్రతిసారి ఏమన్నాడు? వాడు ఈసారైనా డబ్బు పంపుతానన్నాడా అని మీరు ఆశగా అడుగుతుంటే చూడలేకపోతున్నాండి అంటూ బాధపడింది అన్నపూర్ణ. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఓ తండ్రిగా నేను ఆశపడ్డాను తప్ప అన్నపూర్ణ. అందరిలాగే నేను ఆలోచించాను. చిన్నప్పటి నుంచి వాడు ఏది అడిగినా కాదనలేకపోయాను. అది నా శక్తికి మించిందైనా పర్వాలేదు. పిల్లల కళ్ళు సంతోషం చూడటానికి ఎంత కష్టమైనా భరించాను. ఇది అంతే అన్నపూర్ణ. అమెరికాకి వెళ్ళి చదువుకోవాలని వాడి ఆశల మీద నీళ్లు చల్లటం ఇష్టం లేక అది నా శక్తికి మించిందైనా తెలిసిన చోటల్లా అప్పు చేశాను. వాణ్ణి
అమెరికాకు పంపించడానికి ఈ తండ్రి పడిన కష్టం కల్లారా చూసినవాడు ఇప్పుడు ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాడని నేను అస్సలు అనుకోలేదన్నపున్నా. వాడు చెప్పేది నిజమనుకోవాలా? లేదా మన తలరాత ఇంతే అని సర్ది పెట్టుకోవాలో నాకేం అర్థం కావట్లేదంటూ మూర్తి బాధపడ్డాడు. భర్త బాధపడటం చూసి అన్నపూర్ణ, బాధపడకండి, ఆ భగవంతుడు మనకు ఏదో ఒక దారి చూపించకపోడు. ముందు లేవండి, భోజనం చేతురు కానీ అంది అన్నపూర్ణ. అలా అన్నపూర్ణమూర్తి తమ భోజనంలో ఉంచుకొని నిద్రకు ఉపక్రమించారు. అన్నపూర్ణ పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంది కానీ మూర్తికి ఎంతకీ నిద్ర రావటం లేదు. కొడుకును అమెరికాకు పంపించడం కోసం చేసిన అప్పులకు వడ్డీలు పాపం పెరిగినట్టు పెరిగిపోతుందని వడ్డీ ఇవ్వటం కాస్త ఆలస్యమైనా అసలు వడ్డీ 2 ఇవ్వమని అడుగుతున్నారు. భగవంతుడా, ఈ పరిస్థితి నుండి నేను బయటపడే మార్గమే లేదా అంటూ ఆలోచిస్తున్న మూర్తి అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాడు. అన్నపూర్ణ మూర్తి దంపతులకు 2 సంతానం. కొడుకు కార్తీక్, కూతురు దీప. మూర్తి పెద్దగా చదువుకోలేదు. అప్పట్లో ఇంటర్ వరకు చదివి ఆ తర్వాత చదువు మానేసి తమ బంధువుల ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగానికి కుదిరాడు. తను చేసేది చిన్న ఉద్యోగమైనా తనలా తన పిల్లలు ఉండకూడదని పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాడు. కానీ ఎలా? పిల్లలకు ఉన్నతమైన చదువును అందించాలంటే అందుకు నాకు వచ్చే జీతం సరిపోదని సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ అయ్యాక 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ఓ అడ్వకేట్ దగ్గర డాక్యుమెంట్స్ టైప్ చేసే పనికి చూసుకున్నాడు. ఇంటి ఖర్చులకు పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోతుందనుకున్నాడు. అలా కార్తీక్ది ఇంటర్ పూర్తయింది. కార్తీక్తో పాటు మూర్తికి కూడా కొడుకుని ఇంజనీరింగ్ చదివించడంతో కొడుకుని ఎంసెట్, జేఈ పరీక్షలు రాయించాడు. కార్తీక్కి జేఈలో ర్యాంక్ని సాధించుకున్న ఎంసెట్లో మంచి ర్యాంక్ని సాధించాడు. లక్షలు పోయాల్సిన పని లేకుండా కొడుకు ఎంసెట్లో ర్యాంక్ సాధించడంతో మూర్తి సంతోషించాడు. 4 సంవత్సరాలు కొద్దిగా కష్టపడితే నా కొడుకు ఇంజనీరింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఎలాగో ఉద్యోగం వస్తుంది కాబట్టి ఆర్థికంగా నాకు సహాయంగా ఉంటాడనుకున్నాడు మూర్తి. ఫ్రీ సీట్ వచ్చినా ఇన్స్టిట్యూషన్ ఫీజులని, పుస్తకాలని, కాలేజీ ట్రాన్స్పోర్ట్ అని సంవత్సరం తిరిగి కల్లా కొడుకు చదువుకే ఖర్చు తడిసి మోపడేది మూర్తికి. అలా కూతురు దీపతి డిగ్రీ, కొడుకుది ఇంజనీరింగ్ పూర్తయింది. ఓ రోజు మూర్తి కొడుకుని పిలిచి అడిగాడు, ఒరే నాన్న, ఉద్యోగం కోసం ఏమైనా ప్రయత్నాలు మొదలుపెట్టావా అని. అప్లై చేస్తున్నా నాన్న, అన్నీ చిన్న చిన్న కంపెనీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి కానీ నేనే జాయిన్ అవ్వటం లేదన్నాడు కార్తీక్. అదేంట్రా, నువ్వు ఎప్పుడెప్పుడు ఉద్యోగంలో చేరిపోతావని నేను ఎదురు చూస్తుంటే ఆఫర్స్ వచ్చినా నేనే ఉద్యోగంలో జాయిన్ కావడం లేదంటున్నావేంట్రా అడిగాడు మూర్తి. అవునానా, వచ్చేటివన్నీ చిన్న చిన్న ఉద్యోగాలే, జీతాలు కూడా అలాగే ఉంటాయి. ఏదో వచ్చిన దానికి చాలున్నట్లు తృప్తిపడి అందులో జాయిన్ అయితే ఇక గ్రోత్ ఏ ఉంటుంది నాన్న. నాతో పాటు చదువుకున్న కొంతమంది నా స్నేహితులు కంప్యూటర్ కోర్సులు ఏవో నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పాడు కార్తీక్. అయితే నువ్వు కూడా కంప్యూటర్ కోర్స్ ఏదైనా చేద్దామనుకుంటున్నావా? ఎంత అవుతుంది అడిగాడు మూర్తి. లేదు నాన్న అని ఆగాడు. మరి ఏం చేయాలనుకుంటున్నావురా అడిగాడు మూర్తి. తండ్రి నేను ప్రశ్న కార్తీక్ కాసేపు మౌనంగా ఉండి, నేను కూడా అమెరికాకు వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంటున్నాను నాన్న అన్నాడు. కొడుకు చెప్పిన విని, ఏంటి అమెరికాకి వెళ్తావా అడిగాడు మూర్తి ఆశ్చర్యంగా కొడుకేసి చూస్తూ. తండ్రి ఏమంటాడో ఏమన్న భయంతో అవునానా అన్నాడు కార్తీక్ మెల్లగా. ఏంట్రా నువ్వనేది? అమెరికాకి వెళ్ళటం అంటే మాటలా? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను అన్నాడు మూర్తి. ప్లీజ్ నాన్న, నా ఫ్రెండ్స్లో చాలామంది కూడా మాట్లాంటి పరిస్థితే. అలాగని వాళ్ళు వెళ్ళటం లేదా? ఎలాగోలా మీరు డబ్బా ఏర్పాటు చేసి పంపిస్తే అక్కడ నా చదువు పూర్తవగానే ఇండియాలో మంచి ఉద్యోగం వస్తుంది నాన్న, ప్లీజ్ అడిగాడు కార్తీక్. కొడుకులు అడుగుతుంటే ఎలా చెప్పాలో అర్థం కాలేదు. సరే చూద్దాంలే అని చెప్పి విషయం భారత్ చెప్పాడు. వాడికంటే మన కుటుంబ పరిస్థితి గురించి అవగాహన లేకపోవచ్చు. మరి మీకేమైందండి, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంది అన్నపూర్ణ. అన్నపూర్ణ,
మన అబ్బాయి అమెరికాలో చదువుకుని వచ్చాడంటే అందరిలో మనకెంత గర్వంగా ఉంటుంది. వాడి ఇష్టాన్ని కాదని వాడి మనసుని ఎందుకు బాధపెట్టడం? ఎలాగో డబ్బేర్పాటు చేసి వాడిని అమెరికా పంపిద్దాం అనుకున్నా అన్నాడు మూర్తి. భర్త మాటలకు అనుకున్న ఆ అమ్మాయి పెళ్లికి వెళ్తున్న విషయం మీరు మర్చిపోయారా? దాని పెళ్లికి డబ్బు కూడబెట్టాల్సింది పోయి ఇంకా వాడి చేతికి దారిపోస్తానంటారేంటి? అడిగింది అన్నపూర్ణ. ఏది ఎలా చేయాలో నాకు తెలుసు కానీ నువ్వు అనవసరంగా కంగారు పడకు అని భార్య వద్దన్న వినకుండా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేసి కొడుకుని అమెరికాకు పంపించాడు మూర్తి. అలా చూస్తుండగానే 2 సంవత్సరాలు గడిచి కార్తీక్‌ది ఎంఎస్ పూర్తయింది. ఇక కొడుకు ఇండియాకి తిరిగొస్తాడనుకుంటే అక్కడే ఉద్యోగంలో చేర్పాడు. ఓ 2 సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేసి వస్తాను నాన్న అన్నాడు. ఈలోగా దీపకు తెలిసిన వాళ్ళ ద్వారా ఓ మంచి సంబంధం రావడంతో సంబంధం ఖాయం చేసుకున్నారు. అప్పుడెప్పుడో దీప చిన్నతనంలో కొంత డబ్బును ఎఫ్‌డి చేసి వాటిని ఇప్పుడు డ్రా చేసి దానికి తోడు కొంత కొడుకుని సర్దమని అడిగాడు మూర్తి. దీప పెళ్ళికి నాకు డబ్బు ఏర్పాటు చేయనున్నా ఈ మధ్యనే ఉద్యోగంలో చేరాను కదా నాన్న. ఇక్కడ సౌకర్యం ఏర్పాటు చేసుకోవడానికే నాకు వచ్చే జీతం అంతా సరిపోతుందని ఓ ₹1,00,000 పంపించాడు కార్తీక్. అటో ఇటో సర్ది కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అప్పటికి కార్తీక్ ఉద్యోగంలో చేరి 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాల్లో ఇండియాకి తిరిగి వస్తానన్న విషయం కొడుక్కి గుర్తు చేశాడు మూర్తి. నాన్న, వెంటనే రావటం అంటే కుదరదు. ఇక్కడి నుంచే హైదరాబాద్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్కి తగిన ఉద్యోగం దొరికిన వెంటనే బయలుదేరుతాను. మళ్ళీ అక్కడికి వచ్చాక ఉద్యోగం దొరికే వరకు ఖాళీగా కూర్చోవడం ఎందుకు అన్నాడు కార్తీక్. సరే నీ ఇష్టం, నీకు ఎలా తోస్తే అలాగే చేయి కానీ నేను అమెరికాకు పంపడం కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయిరా. నువ్వు నెలలా డబ్బు పంపిస్తే అసల్లో కొంత అలాగే వడ్డీ కూడా తీర్చేస్తాను అన్నాడు మూర్తి. సరే చూస్తానని ఓ ₹1,00,000 పంపించి ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా వచ్చిందంతా నా ఖర్చులకి సరిపోతుంది. పైగా వెంటనే ఇండియాకి రావాలన్నా చేతిలో డబ్బు ఉండాలని చెప్తున్నాడు తప్ప కార్తీక్ డబ్బు పంపలేదు. ఇండియాకి తిరిగి రావడము లేదు. ఈ మధ్యలోనే మూర్తి రిటైర్డ్ అయ్యాడు. ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ లేవు. ఓవైపు ఇంటి ఖర్చులు, మరోవైపు అప్పులతో మూర్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ టెన్షన్లతో ఈ మధ్య మూర్తి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. బీపీ, షుగర్ వంటివి రావడంతో అదనంగా డాక్టర్ మందుల ఖర్చులు పెరిగిపోయాయి. మూర్తి అటూ ఇటు కదులుతూ ఇంకా నిద్రపోలేదంటే గమనించిన అన్నపూర్ణ, ఏంటండి అర్ధరాత్రైనా ఇంకా నిద్రపోలేదా అన్న అన్నపూర్ణ మాటలకు మూర్తి ఉలిక్కిపడి గత నుండి తేరుకుని, లేదన్నపూర్ణ, ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదన్నాడు. ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తున్నారా అడిగింది అన్నపూర్ణ. మరి ప్రస్తుతం మన ముందున్న సమస్య అదే కదా అన్నపూర్ణ అన్నాడు మూర్తి. భర్త మాటలకు అన్నపూర్ణ, మన కార్తీక్ ఇండియాకి తిరిగి వస్తాడన్న ఆశ, డబ్బు పంపుతాడన్న ఆశ నాకు లేదండి. అందుకని ఓ పని చేస్తే అంది అన్నపూర్ణ. ఏంటది అడిగాడు మూర్తి పక్క నుంచి లేచి కూర్చుంటూ. మన ఇంటిని అమ్మేద్దామండి అంది. ఏంటి, ఇంటిని అమ్మితే ఆ తర్వాత మనం ఎక్కడ ఉంటాం అన్నపూర్ణ? ఏం లేకున్నా ఇల్లుందనే ధైర్యమే కదా. ఉన్న ఇంటిని అమ్మితే ఎలా అడిగాడు మూర్తి. అమ్మడం అంటే మొత్తం అమ్ముదామని కదండి నా ఉద్దేశం. పిల్లలిద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మన ఇద్దరమే కదా మిగిలింది. ఇద్దరికి ఇంత పెద్ద ఇల్లు ఏం చేసుకుంటాం? 4 గదుల వరకు మనం ఉంచుకొని భవిష్యత్తులో కార్ పార్క్ కోసం వదిలేసిన ఖాళీ స్థలం నమ్మండి. ఈ ఏరియాలో స్థలం రేటు బాగా పెరిగిపోయింది. పైగా ఈ ఏరియాలో స్థలం దొరకడం కూడా కష్టం. కళ్ళు మూసుకుని మరీ కొనిస్తారు. అది అమ్మగా వచ్చిన డబ్బులతో మన అప్పులన్నీ తీరిపోతాయి. ఏమైనా మిగిలితే బ్యాంకులో వేయండి. నెలలా ఎంతో కొంత వడ్డీ వస్తుంది కదా. వాటితో కొంతైనా మన ఖర్చులు తీరిపోతాయని చెప్పింది అన్నపూర్ణ. భార్య మాటలకు మూర్తి, నీ ఆలోచన బాగానే ఉన్నా స్థలం వదులుకోవడమే నాకు ఇష్టం లేదన్నపూర్ణ. కావాలన్నా మళ్ళీ కొనలేం. మనకు కాకుండా మన కార్తీకైనా ఉపయోగపడుతుంది కదా అన్నాడు మూర్తి. వాడికి ఆలోచన ఉంటే ఇప్పుడు మన పరిస్థితి ఇలా ఉండేది కాదు కదండి. తప్పదు అంది. చూస్తుంటే అది తప్ప మనకు మరో దారికి లేదనిపిస్తుంది అన్నపూర్ణ అని తనకు తెలిసిన ఓ 4 రైతులకి స్థలం గురించి చెప్పాడు మూర్తి. 2 రోజుల్లోనే స్థలం అమ్ముడుపోయి డబ్బు చేతికొచ్చింది. వాటితో అప్పులన్నీ తీర్చేసి మిగిలిన కొంత డబ్బులను బ్యాంకులో వేశాడు. రిటైర్ అయిన కారణంగా
ఇంట్లో ఖాళీగా కూర్చుంటే కాలక్షేపం అవట్లేదని ఇంట్లోనే ఒక చిల్డ్రన్ డే కేర్ సెంటర్‌ని స్టార్ట్ చేశారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు. ఆ ఏరియాలో చాలామంది ఉండటంతో చాలా తక్కువ సమయంలోనే అన్నపూర్ణ మూర్తి దంపతులు స్టార్ట్ చేసిన చిల్డ్రన్ డే కేర్ సెంటర్‌కి మంచి ఆదరణ లభించింది. అలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఉన్నట్టుండి మూర్తి అనారోగ్యంతో కన్నుమూశాడు. విషయం తెలిసి కార్తీక్ బయలుదేరాడు. కార్తీక్ బయలుదేరిన విషయం తెలిసి ఇరుగు పొరుగు సహాయంతో భర్త పార్థివ దేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టించింది అన్నపూర్ణ. తండ్రి చనిపోయిన మూడో రోజుకి కార్తీక్ ఇల్లు చేరుకున్నాడు. తండ్రి అంత్యక్రియలకు జరుగుతున్న ఏర్పాట్లను చూసి అప్పటిదాకా అణిచిపెట్టుకున్న తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు కార్తీక్. జీవితంలో మంచి పొజిషన్కి చేరుకున్న ఇదితో కన్న వాళ్ళను ఇబ్బందులకు గురి చేశానని, వాళ్ళకు అండగా ఉండాల్సిన పోయి నిర్లక్ష్యం చేశానని కార్తీక్ పశ్చాత్తాపడ్డాడు. కార్తీక్ అంతలా బాధపడ్డ చూసిన అన్నపూర్ణ కొడుకుని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. తండ్రికి తలకొరి పెట్టి అంత్యక్రియలను పూర్తి చేశాడు. అలా నెల రోజులు గడిచాయి. కార్తీక్ తిరిగి అమెరికాకు వెళ్ళని తల్లిని తమ వెంట రమ్మని అడిగాడు. అమ్మా, నువ్వు నాతో పాటు అమెరికాకు వచ్చేయమ్మా, నేను అమెరికాకు తీసుకెళ్ళి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను అడిగాడు కార్తీక్. కొడుకండి దానికి అన్నపూర్ణ, లేదురా, నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. మీ నాన్న తన పిల్లలు మాత్రమే బాగుండాలనే స్వార్థంతో ఆలోచించాడు. కానీ నేను అలా కాదు. అవసరం ఉన్న ఎంతోమంది చిన్నపిల్లలకు అండగా ఉంటున్నాను. రేపు వాళ్ళు పెరిగి పెద్దయ్యి వాళ్ళు ఒక్కరైనా వృద్ధాప్యలో నాకు తోడుగా ఉంటే నేను కాలం చేశాక నాకు తలకొరి పెట్టకపోతాడనే స్వార్థంతో నాకు ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులంతా తోడుగా ఉన్నారు. నా గురించి నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు అని కొడుకుతో వెళ్ళడానికి నిరాకరించింది అన్నపూర్ణ. తల్లిదండ్రుల పట్ల తను చేసిన తప్పేంటో తెలుసుకుని అందుకు పశ్చాత్తాపపడ్డ ప్రయోజనం లేదని బాధతో కార్తీక్ తిరిగి అమెరికాకు వెళ్ళిపోయాడు. మరి తండ్రి రోజు కదా, ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివి ఎన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.